మజ్లిస్ ని కూడా మతతత్వ పార్టీగానే చూస్తాము, బీజేపీని కూడా మతతత్వ పార్టీగానే చూస్తాము. కాంగ్రెస్ సిద్ధాంతం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు కదా. బీజేపీ అంటే కాంగ్రెస్ కోణంలో ఒక మతతత్వ పార్టీ, హిందువుల కోసమే పనిచేసేది. ఎంఐఎం మాత్రం సెక్యులర్ పార్టీ. కానీ ఇప్పుడు ఎంఐఎంను కూడా మతతత్వ పార్టీ అంటూ అందరికీ షాక్ ఇచ్చారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీజేపీతో సమానంగా ఎంఐఎంకు కూడా మతం స్టాంప్ వేసేశారు. సరే, ఇక్కడి వరకు బాగానే ఉంది, ఓకే అనుకుంటుండగానే మరో షాక్ ఇచ్చారు ఆయన. బీజేపీతో ఎంత దూరంగా ఉంటున్నామో ఎంఐఎంతో కూడా అంతే దూరం పాటిస్తున్నామని పీసీసీ చీఫ్ గారు సెలవిచ్చేశారు. ఈ కామెంట్స్ విన్న తర్వాత ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియట్లేదు. మొన్ననే కదా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో ఎంఐఎంతో కలిసి పోటీ చేసింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతిస్తూ ఎంఐఎం తన పార్టీ తరఫున క్యాండిడేట్ను కూడా నిలబెట్టలేదు. అయినా సరే మేం బీజేపీకి ఎంత దూరమో ఎంఐఎంకు కూడా అంతే దూరమని మహేష్ కుమార్ గౌడ్ సెలవిచ్చారంటే ప్రజలంటే వారికి ఎంత చులకనైపోయిందో కదా. పీసీసీ చీఫ్ గారు మీరేం కామెడీ గిమిడీ చేయట్లేదుగా అని సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. మాకు మజ్లిస్ అయినా బీజేపీ అయినా రెండు కూడా సమాన దూరంలో ఉంటాయి. మజ్లిస్ ని కూడా మతతత్వ పార్టీగానే చూస్తాము, బీజేపీని కూడా మతతత్వ పార్టీగానే చూస్తాము. ఈ రెండు మతతత్వ పార్టీలకు దూరంగా ఉంటాం మేము.